ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పూర్వం దారుకుడు, దారుకి అనే రాక్షస దంపతులు ఉండేవారు. వారు తమ తపస్సుతో పార్వతీదేవిని మెప్పించి ఒక అద్భుతమైన వనాన్ని వరంగా పొందారు. ఆ వనంలో ఉంటూ వారు భక్తులను, ఋషులను హింసించి చెరసాలలో బంధించేవారు. ఒకసారి వారు సుప్రియుడు అనే గొప్ప శివభక్తుడిని, మరికొందరు యాత్రికులను పట్టుకుని బంధించారు. కారాగారంలో ఉన్నప్పటికీ సుప్రియుడు అధైర్యపడకుండా అందరికీ శివనామస్మరణను బోధించాడు. అందరూ కలిసి భక్తితో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. భక్తుల ప్రార్థనలకు ఆగ్రహించిన దారుకాసురుడు సుప్రియుడిని చంపటానికి ప్రయత్నించాడు. అప్పుడు పరమశివుడు ఒక జ్యోతి రూపంలో అక్కడ ప్రత్యక్షమై తన పాశుపత అస్త్రంతో రాక్షసులను సంహరించాడు. రాక్షస సంహారం తరువాత భక్తుల కోరిక మేరకు శివుడు అక్కడ నాగేశ్వరుడిగా పాములకు అధిపతి వెలిశాడు. ఈ క్షేత్రం దారుకావనంలో ఉండటం వల్ల దీనిని దారుకావనే నాగేశ్వరం అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం గుజరాత్లోని ద్వారకకు సమీపంలో ఉంది. ఈ లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి భయం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఓం నమఃశివాయ.